ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్నటి పారాయణంలో మనం కార్త్యవీర్యార్జునుడు అతను జమదగ్ని వద్ద ఉన్న కామధేనువుని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉండడం వరకు తెలుసుకున్నాం. ఆవు నుండి దూడని వేరు చేసి తీసుకుని వెళ్ళిపోతుంటే అవి రెండూ పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అది మూత్రం విసిరిచేసి పేడ వేసేసి కంఠానికి తాడు బిగుసుకుపోతున్నా గట్టిగా గిటకరించి దూడని నా దగ్గర నుండి వేరు చేయకండి అంటూ అలా నిలబడిపోతుంది తప్పితే వెళ్ళడానికి ఇష్టపడదు. అలా వెళ్లకుండా ఉండేసరికి దానిని వెనక నుంచి డొక్కలో కొట్టి తీసుకుని వెళుతూ ఉంటారు. అది ఇంకొంత పాపం. కాబట్టి కామధేనువును నాకు ఇంత ఆపద వచ్చింది, బలాత్కారంగా ఎత్తుకుపోతున్నారని అంబా అని దూడ వంక చూసి, అయ్యో నన్ను తీసుకుని వెళ్ళిపోతుంటే నా దూడ కట్టుకొయ్య చుట్టూ తిరిగి అమ్మా అని అరుస్తూ ఏడుస్తోంది అని బాధపడింది. ఏడుస్తున్న ఆవుని ఈడ్చుకుని తన రాజ్యం మహిష్మతీపురానికి తీసుకుని వెళ్ళిపోయాడు కార్త్యవీర్యార్జునుడు. ఏమీ చేయలేక ఆవు ఏడుస్తూ ఉంటుంది. అసలు నిజానికి కామధేనువు తలుచుకుంటే ఈ కార్త్యవీర్యార్జునుని చంపేయడం పెద్ద లెక్క కాదు. కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదండి, పరశురాముని ఆవేశం వేరుగా మారాలి. కాబట్టి ఇక్కడ అలా చేయడానికి ధేనువుకి ఆ ఊహ రానివ్వలేదు. ధేనువు వెళ్ళిపోయింది. అడవికి వెళ్ళిన పరశురాముడు ఇంటికి వచ్చాడు. దూడ అరుస్తూ ఉంది. తండ్రి బాధగా కూర్చుని ఉన్నాడు. తండ్రిని ఆవు ఏది అని అడిగాడు. కార్త్యవీర్యార్జునుడు వచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం తీసుకుని చెప్పకుండా దూడని విడిచిపెట్టి ఆవుని తోలుకుని వెళ్ళిపోయాడు అని అన్నాడు. అంత పని చేస్తాడా, చెబుతాను ఆయన పని అని పరుసువు తీసుకుని భుజాన వేసుకుని గొడ్డలి, పరుసువు అంటే, పరిగెత్తాడు. కార్త్యవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్న పట్టణం వద్దకు వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేకులైన రాజులు ఉన్నారు. పరశురాముడు ఆవును విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు. అసలు మనుషులకి గర్వం ఎక్కువైపోతే ఏం చేస్తారండి, బ్రాహ్మణుడు అంటే ఎంత చులకనగా చూస్తూ ఉంటారు. ఆయన విజృంభించిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఎంత బలవంతుడు అనేది తర్వాత తెలిసింది. కానీ అసలు చాలామందికి, ఎందుకంటే బ్రాహ్మణుడు ఏం చేస్తూ ఉంటారండి, ఏమీ చేయలేడు. ఏదైనా ఆపద జరిగితే మౌనంగా ఉండిపోతాడు, ఎదురు చెప్పలేడు, భయపడుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి అంత చులకన అయిపోయింది. ఆవు వలన పరశురామ అవతారం అంత క్రౌర్యం పొందింది. ఆవు జోలికి వెళ్ళడమే 21 మార్లు దండయాత్ర చేసి క్షత్రియులను చంపడానికి కారణం. అసలు కార్త్యవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుల పిల్లవాడు కదా, ఏమీ తెలియదు. బ్రాహ్మణుడు ఎవరైనా ఎత్తుకుని పోతే ఏడుస్తూ కూర్చోవాలి, యుద్ధానికి రావడం ఏమిటి? బ్రాహ్మణుని మనం చంపితే తప్పు, కానీ వాడంతటి వాడే వస్తే తప్పులేదు, చంపేయండి అన్నాడు. రాజులు, సైన్యం అందరూ కలిసి ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. పరశురామునిలో ఉన్న శివకేశవుల ఆవేశం బయటికి వచ్చేసింది. 500 చేతులలో ధనుస్సులు, 500 చేతులలో బాణాలు పట్టుకుని పరశురాముని మీద బాణ పరంపర కురిపించాడు. కార్త్యవీర్యార్జును మీద బాణ పరంపర కురిపించాడు. ఆయన తన మీద వేసిన బాణాలను పడగొట్టి ధనుష్టంకారంతో పరుసవుతో సైన్యం పడగొట్టి కార్త్యవీర్యార్జుని 1000 చేతులు, కంఠం నరికి చంపేశాడు. ఇక్కడ 500 చేతులలో ధనుస్సులు, 500 చేతులలో బాణాలు పట్టుకుని కార్త్యవీర్యార్జునుడు పరశురాముని మీద బాణం పరపర వేశాడు. ఈయనలో ఉన్న శివకేశల ఆవేశం బయటకొచ్చి ఆ బాణాలన్నింటినీ పడగొట్టి పరుసువుతో అంటే గొడ్డలతో సైన్యాన్ని పడగొట్టి కార్త్యవీర్యార్జును 1000 చేతులు, కంఠం నరికి చంపేశాడు పరశురాముడు. ఆవుని తీసుకుని నెత్తురు ఓడిపోతున్న పరశువుని పట్టుకుని తండ్రి వద్దకు తిరిగి వచ్చి కొన్ని లక్షల సైన్యాన్ని తెగటార్చి కార్త్యవీర్యార్జును 1000 చేతులు, కంఠం నరికి చంపివేసి ఆవుని తీసుకువచ్చానని అన్నాడు. వెంటనే జమదగ్ని, అయ్యయ్యో ఎంత పని చేశావు, ఒక ఆవుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే అదృష్టం ఉంటే అది తిరిగి వస్తుంది, ప్రభువుని చంపితే చాలా దోషం, ప్రభువు విష్ణువంశ సంభూతుడు, అటువంటి ప్రభువు మనకి ఎలా దొరుకుతాడు? బ్రాహ్మణునికి ఉండవలసిన లక్షణం క్షమా, ఓర్పు ఉండాలి, నీకు ఆ ఓర్పు లేదు అని అన్నాడు. బ్రాహ్మణుడికి ఓర్పు ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుందండి, సరస్వతీ కటాక్షం ఉంటుంది, సౌఖ్యాలు కలుగుతాయి. ఓర్పు కలిగి ఉన్న బ్రాహ్మణుని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు.
విష్ణువు సంతోషించి ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెబుతూ ఉంటాడు. అందుకే కదండి, కుచేలుడు అంత దరిద్రంలో ఉన్నా ఓర్పుతో ఉన్నాడు కనుక ఆయన కాళ్ళు కడిగి కృష్ణుడు తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లాడు. ఒక్క పిడికడ అడుగులు తిని ఇంకొక పిడికడ తినపోతుంటే, ఒక పిడికెడు తిన్నందుకు ఏమిచ్చారో నాకు తెలుసు, ఇంకొక పిడికెడు తింటే మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు ఆ బ్రాహ్మణుడికి, ఇంకా తినవద్దని చెప్పి రుక్మిణీదేవి ఆపేసింది. అందుకే పోతన గారు అంటూ ఉంటారు చూసారా, క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలిగిన తానే కలుగు, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు ఎప్పుడు అన్నట్టు. కాబట్టి బ్రాహ్మణుడికి ఆవేశం ఒక్కటే ఉంటే ప్రమాదం. భూమిని ఏలే రాజుని చంపావు కనుక ఆ పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసి రమ్మని చెప్పి తండ్రి పరశురాముని పంపించేశాడు. తండ్రి మాట మేరకు భూమండలం అంతా యాత్ర చేశాడు. చివరకు మళ్ళీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. ఒకసారి అరణ్యానికి దర్భలు తేవడానికి వెళ్ళాడు. రోజు అలా పెడతారా అంటే, మనం ఉద్యోగానికి వెళ్ళినట్లే బ్రాహ్మణులు అలా పెడుతూ ఉంటారు. మనం రోజు ఉద్యోగానికి పెడుతూ ఉంటాం కదండి. కాబట్టి ఆ వేద మంత్రాలు అవి చదివే బ్రాహ్మణులు రోజు దర్భలకి ఏ రోజు వారి రోజువే కోసుకుని తెచ్చుకుంటూ ఉంటారు. కౌశలము అంటే నేర్పరితనం అని అనుకోకూడదు. మొదట గురువుగారు నేర్పే మాటకు అర్థం బ్రాహ్మణుడు తనకు ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్పితే అవసరం కానిది ఆపేక్షించకూడదు. అందుకే దర్భ కొయ్యడం కూడా నేర్పిస్తూ ఉంటారు. పుచ్చిపోయినా తెగిపోయినా ఆ దర్భ కొయ్యరు, వదిలిపెట్టేస్తూ ఉంటారు. పనికి వచ్చే దర్భ అయితే మొదలు పట్టుకుని చివరి పీక దాకా కొయ్యకూడదు. అలా పీకితే మళ్ళీ పెరగదది. కాబట్టి దర్భని ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యడం, అవి మళ్ళీ పెరగవలసినప్పుడు దర్భలు పెరుగుతూ ఉండడం ఎలాగా అన్నది దర్భలు కొయ్యడాన్ని గురువుగారు తన శిష్యులకు నేర్పితే వాడి జీవిత పర్యంతరం సమాజంలో ఎంతవరకు భోగం తాను తీసుకోవాలో అంతే తీసుకుంటాడు తప్పితే అంతకన్నా ఎక్కువ వాడుకోడు. అప్పుడైతే దర్భలు కొయ్యడం వరకు చెప్పారు. ఇప్పుడు మనం ఇళ్లలోనూ అది కూడా పిల్లలకి ఎంత అవసరమో అంతవరకే డబ్బు ఖర్చు పెట్టడం నేర్పించామనుకోండి, అది వాళ్ళు రేపొద్దున్న పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ అలవాటు వల్ల వాడికి ఎంత కావాలో, ఇంట్లో ఎన్ని సరుకులు తెచ్చుకోవాలో ఏమిటో చూసుకుని అంతవరకే తెచ్చుకుని మిగిలిన డబ్బులు కాస్త దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాడు అడిగాడు కదా అని చెప్పి కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చేసి నీకేరా, నీకేమీ హాయిగా ఉండు, నీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాను అన్నాడు అనుకోండి, వాడికి ఇంక డబ్బు విలువ తెలీదు. కాబట్టి ఆ దర్భ కొయ్యడంలోని అర్థాన్ని ఇంత చక్కగా ఇప్పటి కాలానికి తెలిసేటట్టుగా చెప్పారు. కాబట్టి ఆ కౌశలం రావడానికి కుశ అంటే దర్భ కొయ్యడం దగ్గర ఆ విద్య ప్రారంభం అవుతుంది. యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కనుక రోజు దర్భలు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి ఉత్సాహవంతులైన కొడుకులు పుడుతూ ఉంటారు, కానీ ఆ ఉత్సాహమే వారిని చంపుతూ ఉంటుంది. మనం రామాయణంలో విన్నాం కదండి, ఉత్సాహవంతులైన పిల్లలు పుట్టి అందరూ వెళ్ళి ఆ హోమాస్వాన్ని యాగాస్వాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళి ఎన్ని తిప్పలు పడ్డారో, మళ్ళీ భగీరథి గంగను తీసుకువచ్చి వాళ్ళ మీద నుంచి ప్రవహించజేస్తేనే కానీ వాళ్ళకి ముక్తి మోక్షం కలగలేదు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ ఉత్సాహవంతుల కొడుకుల గురించి ఎందుకు చెప్తున్నామంటే, కార్తవీర్యార్జున కుమారులకి ఒక శాపం ఉంది. వాళ్ళు బయలుదేరి జమదగ్ని వద్దకు వచ్చారు. ఆశ్రమంలో జమదగ్ని ఒక్కడే ఉన్నాడు. మా తండ్రిని చంపినవాడు ఆయన కుమారుడైన పరశురాముడు కనుక జమదగ్నిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్లుగా తల నరికేశారు. ఆయన శరీరం పడిపోగానే రేణుకాదేవి ఆయన మీద పడి గుండెలు పాదుకుంటూ ఏడుస్తూ అడవిలోకి వెళ్ళిన పరశురామని భార్గవరామ భార్గవరామ అని అరుస్తూ పిలిచింది. మహాభారతంలో ఆమె అలా 7 మాటలు అంటే 21 మార్లు అరిచి పిలిచింది అని చెప్పారు. ఆ అరవడంలో కూడా పరశురాముడు లెక్క పెట్టుకునేటట్లుగా అరిచింది. అరణ్యంలో ఉన్నవాడు విని నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి అరుస్తుందని పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తి అయింది. వచ్చి చూసి అమ్మా ఎవరు ఈ పని చేశారు అని అడిగాడు. నీవు కార్తవీర్యార్జుని చంపావన్న కక్షతో అతని సంతానం వచ్చి నీ తండ్రి జమదగ్నిని చంపారు అని చెబితే ఆయన తల్లితో అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పాలించవలసిన క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేయమని అన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కనుక చంపాను.
నేను లేనప్పుడు దొంగదెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా. నీవు 21 మారులు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మారులు భూమండలమంతా తిరిగి క్షత్రియుడన్నవాడు కనబడితే చాలు చంపేస్తాను. శిశువైనా గర్భస్థపిండమైనా విడిచిపెట్టెను. క్షత్రియుడన్నవాడు భూమి మీద లేకుండా చేస్తాను. కృష్ణ భగవానుడు మహాభారతంలో ధర్మరాజుతో అంటాడు, పరశురాముని చేతిలో అన్ని వంశాలు అంతరించిపోయి కొద్ది వంశాలు మాత్రమే మిగిలాయి. అలా మిగిలిన వాటిలో ఇక్ష్వాకు, చంద్రవంశం అనేవి కొన్ని ఉన్నాయి. ఎక్కడైనా క్షత్రియులు ఉంటే వాళ్ళు 3 ప్రదేశాలలో దాక్కున్నారు అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. మహాభారతంలో మనకు వస్తుంది మళ్ళీ. అది కూడా భగవంతుడు మేలు చేస్తే మహాభారతం కూడా మనం చెప్పుకుందాం. చక్కగా చెప్పుకుంటే దానివల్ల చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ క్షత్రియులు ఎక్కడ దాక్కున్నారంటే ఆవుల మందల్లో వెళ్ళి దాక్కున్నారు. అక్కడికి ఆయన తొందరపడి గబగబా రాడు. ఏ ఆవుకైనా బాధ కలుగుతుందని ఆగిపోతాడు. అలాగే ఆడవాళ్ళు నివసించే ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చేతిగాజులు చూపించినా ఇంక పరశురాముడు లోపలికి రాడు. ఇంకొంతమంది క్షత్రియులు చేతికి గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చప్పుడు చేశారు. ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా కొంతమంది బతికారు తప్పితే 21 మార్లు క్షత్రియుడు అన్నవాడిని విడిచిపెట్టకుండా చంపి కురుక్షేత్రంలో 5 హ్రదాలు తవ్వి వాటినే ఆ నెత్తురుతో నింపాడు. వాటిని సమంత పంచకాలు అని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులలోని నెత్తురుతో తండ్రికి పితరులకు తర్పణ చేశాడాయన. అలా నెత్తుటి తర్పణం ఇస్తే పితృదేవతలు ఎంత అసాధ్య పని చేశావు, తీర్థయాత్రలు చెయ్యి అని అన్నారన్నమాట. కాబట్టి బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు భూమండలం అంతటినీ స్వాధీనం చేసుకున్నాడు పరశురాముడు. ఈ క్షాత్రం గాది కడుపున పుట్టవలసింది. కానీ అక్కడ పుట్టి ఉంటే సుక్షత్రియుడు ఏమై ఉండేవాడో, సుక్షత్రియుడై ఏమై ఉండేవాడో అతను. భృగువు చెప్పినట్లు చెయ్యకపోవడంతో ఇంత ఉపద్రవం వచ్చింది. అది ఆవేశం. అందుకని ఆవేశ అవతారము అంటారు పరశురామ అవతారాన్ని. ఆ ఉద్ధతి చదవడం ఊహించడం కూడా కష్టం. అంత దారుణంగా చంపేశాడు. మళ్ళీ బ్రాహ్మణుని వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయనుకోండి. ఆవేశ అవతారమైన పరశురామ అవతారం పితృదేవతలు చెప్పిన విధంగా తీర్థయాత్రలకు బయలుదేరి అన్ని యాత్రలు చేసి వచ్చాడు. ఒక్క పరశురాముడు రామాయణ కాలానికి భారత కాలానికి సంబంధం ఉన్నవాడు. ఒకప్పుడు అశ్వమేధయాగం చేసి భూమి అంతటినీ దానం చేసేస్తాను, అలా పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవరు అన్నారు. అలా పుచ్చుకోగలిగిన వాడు కశ్యప ప్రజాపతి ఒక్కడే. జీవులన్నీ ఆయన బిడ్డలు. ఆయన ఎంత శక్తిమంతుడు అన్నదానికి ఒక ఉదాహరణ. అధర్మం ఎక్కువై భూమి కిందకి కుంగిపోయిందిట. అలా కుంగిపోతే ఎలా? బిడ్డలకు అన్నం లేదు, పైకి రావాలి, చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారు అని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువులను అంటే తన తొడలను అడ్డుపెట్టి, కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంత పెద్దది కదండి, ఆపాడనమాట. ఆ తొడలను అడ్డుపెట్టి భూమి కుంగిపోకుండా ఆపాడు. కశ్యప ప్రజాపతి ఊరువుల మీద పైకి లేచింది కనుక భూమికి ఉర్వి అని, పరశురాముడి వద్ద కశ్యప ప్రజాపతి దానం పెట్టాడు కనుక కాశ్యపి అని 2 పేర్లు వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న ఆయనకు పరశురాముని శక్తి తెలుసు. ఆయన, నువ్వు దీనిని నాకు దానం చేసేసావు, దానం ఇచ్చాక ఇంకా దీని మీద ఎలా ఉంటావు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్నాడు. అంతే కదండి, పరశురాముడు దానం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కశ్యప ప్రజాపతిదే ఆ భూమి అంతా, అతను అక్కడ ఉండకూడదు. మనమైనా అంతే కదండి, ఏదైనా దానం ఇచ్చాం, ఓ వస్త్రం దానం చేసామనుకోండి, అది మళ్ళీ మన ఇంట్లో ఉంచేసి వెళ్ళకూడదు వాళ్ళు. అది మళ్ళీ నేను ఇంకొకసారి కట్టుకొని ఇస్తాను, ఆ చీర బాగుంది వదిన అంటూ కట్టుకోవడానికి తీసుకోకూడదు. వాళ్ళకి ఇచ్చేసామంటే ఇంక మనకి దాని మీద హక్కు లేదు. కాబట్టి భూమిని విడిచి వెళ్ళిపోవాలి అన్నాడు కశ్యప ప్రజాపతి. ఎక్కడికి వెళ్ళాలి అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమని అన్నాడు. తిన్నగా మహేంద్రగిరి మీద కూర్చున్నాడు. యువతల ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుని పిలిచి, నేను నిలబడటానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను కనుక సముద్రమా కొంచెం వెనకకు వెళ్ళి నాకు నిలబడడానికి కొంత భూమిని ఇవ్వమని అన్నాడు. సముద్రానికి భయం వేసింది. అసలే కోపిష్టి, వెనకకు వెళ్ళు అంటే ఎంత వెనకకు వెళ్ళాలి, బాగా వెనక్కి వెడితే అంత ఎవరిమ్మన్నారని అంటాడు. నేను ఆశపోతున్నా అని అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం, ఇంతే ఇచ్చావు అంటాడు. అందుకని భయం వేసి, నేను ఇవ్వడం కాదు, నేను ఎంత వెనకకు వెళ్ళాలో నువ్వే చెప్పు అన్నాడు. ఇంతవరకు అని ఎలా చెప్పను అని అన్నాడు పరశురాముడు. అంటే సముద్రుడు, నీ పరుసువు విసురు, అది ఎక్కడ పడితే అక్కడ వరకు వెనకకు పెడతాను అన్నాడు.
పరుశువుని గిరిగిరా తిప్పి విసిరితే అది పశ్చిమ దిశగా ఎంత దూరం వెళ్ళిపడిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉడిపి మొదలైన ప్రదేశాలు యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటు ఇస్తే వచ్చిన భూములవి. ఆ క్షేత్రాలన్నిటినీ పరశురామ క్షేత్రాలు అని పిలుస్తారు. ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేరు. బ్రాహ్మణులు లేక అక్కడ అనుష్ఠానం అనేది లేదు. కాబట్టి పరశురాముడు అప్పుడు ఆంధ్రప్రదేశం, కర్ణాటక, ద్రావిడ దేశాల నుండి కొంతమంది బ్రాహ్మణ కుటుంబాలను తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వెనకకు వెడితే విచిత్రంగా ఉన్నామేమిటని అడుగుతారని సాంప్రదాయం మార్చి శిఖ వెనకకు పెట్టారు. కేరళ రాష్ట్రంలో మధ్యశిఖా సంప్రదాయం. కేరళలోని నంబూద్రులకు శంకరాచార్యుల తండ్రికి పరశురాముడు ప్రవేశపెట్టిన మధ్యశిఖ ఉంటుంది. వెనకకు వెళ్లకుండా ఉండడానికి సంప్రదాయం మార్చాడతను. కాబట్టి అక్కడ వ్యవస్థనంతటినీ పెంచి పెద్ద చేశాడు. అక్కడే శంకరాచార్యులు వారు అవతార స్వీకారం చేశారు. పరశురాముడు మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన తపస్సు మొదలు పెట్టడానికి పూర్వమే పులితరుముకు వస్తున్న బ్రాహ్మణ బాలుడిని రక్షించాడు. ఆ పిల్లవాడు పరశురామునికి గొప్ప చెలికాడు, శిష్యుడైపోయాడు. అకృతవర్ణుడు అని పేరు అతని పేరు. పేర్లు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ఇప్పటికీ ఆయన ప్రతి చతుర్దశి తిథి నాడు పరశురాముని ఆరాధన కొరకు వస్తాడు అని చెబుతారు. ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి భూమి కశ్యప ప్రజాపతికి దానం చేసి ఇంకా ఉన్నవన్నీ దానం చేసేశాడు. మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నాడని కటిక దరిద్రంలో ఉన్న ద్రోణాచార్యుల వారికి అప్పుడు తెలిసి తాను కూడా ఏమన్నా అడగాలి అని బయలుదేరి వెళ్ళి, అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణ్ణి నాకేమన్నా ఇవ్వమని అడిగాడు. పరశురాముడు అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏమీ లేదు, 2 మాత్రం ఉన్నాయి. 1 నా శరీరం, 2 ధనుర్విద్య, ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను, మీ ధనుర్వేదం ఇవ్వమని అన్నాడు. ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్ని పరశురాముల వారే ఇచ్చారు. అందువలన అంతటి ఆచార్యుడై ప్రపంచ దేశాలలో విలువజ్జ నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గరికి వచ్చేవారందరూ. అందుకే ద్రోణాచార్యుల వారు అంత ధనుర్విద్యని నేర్చుకోగలిగారు. ద్రోణుడు విద్య నేర్పక పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. ద్రోణాచార్యులందరికీ అస్త్రాలు నేర్పుతున్నప్పుడు కర్ణుడు ఆయన ఏకాంతంలో ఉండగా వెళ్ళి, గురువర్య నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలి అన్నాడు. ఏం కావాలి అంటే, నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు అంటే, అర్జునుని చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. కర్ణుడు గొప్ప గుణాలు ఉన్నవాడు. పుట్టుక చేత ఆయనకు ఉన్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు. సహజ కవచకుండలాలు ఉన్నవాడు, సూర్యపుత్రుడు, కుంతీదేవి కుమారుడు. సంగం వలన ఆయనకు వచ్చిన దుర్గుణాలు ఎవరికీ రాలేదు. 2 ప్రధానమైన దుర్గుణాలు ఉన్నాయి ఆయనకి. అవి ఏంటి అంటే, వాచాలత్వం, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. సభాపర్వంలో అంత ప్రమాదం ఏర్పడడానికి కర్ణుడు మాట్లాడిన మాటలే కారణం. దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని కూర్చోమనడానికి కారణం కర్ణుడే. 5 ఉండి నిన్ను రక్షించుకోలేకపోయారు, 6వ భర్తను చూసుకోమని దుర్యోధన వైపు చూపించాడు. కర్ణుని మాటలు విని దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని కూర్చోమని అన్నాడు. ఒక్క సంగీత విద్వాంసుడైతే కచేరీ జరుగుతుంటే తాళం కొరకు చప్పుడు చేసి తొడ మీద వెయ్యొచ్చు, కానీ ఎక్కడైనా సభ జరుగుతుండగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న చోట పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు. ఆ చప్పుడు ఒక్క భార్య తప్ప ఏ స్త్రీకి వినపడకూడదు. అలా చేశాడు అంటే ఇతను అధమాధముడు కదండి దుర్యోధనుడు. వాడికి సంస్కారం లేదు అని గుర్తు. ధర్మశాస్త్రంలో అంత నిషిద్ధం. అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడచరిచాడు కనుకనే ఆ అధర్మానికి కురుక్షేత్రంలో తొడలు విరిగి కింద పడిపోయాడు. మహాపతివ్రతని అలా పిలవడమే కారణమైంది. కర్ణుడు వాచాల తత్వానికి ప్రసిద్ధి. అతనికి ఉన్న 2వ దుర్గుణం ఏమిటి, ఇది చెప్పడానికి పరశురాముడికి ఏమిటి సంబంధం అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.